అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చాలా మంది చెక్ బౌన్స్ అవ్వడాన్ని కేవలం ఒక చిన్న ఫినాన్షియల్ మిస్టేకే అనుకుంటారు కదా. కానీ ఇది మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కించడమే కాదు, జైలుకు కూడా పంపించగలదు. అసలు చెక్ బౌన్స్ ఎందుకు అవుతుంది, దానివల్ల వచ్చే చట్టపరమైన ఇబ్బందులేంటి, ఒకవేళ మీ చెక్ బౌన్స్ అయితే మీరేం చేయాలి, వీటన్నిటి గురించి ఇప్పుడు మీకు నేను వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటగా చెక్ ఎందుకు బౌన్స్ అవుతుంది, దీనికి ప్రధాన కారణం మీ అకౌంట్లో తగినంత డబ్బులు లేకపోవడం వల్ల కదా. ఇది కాకుండా సంతకం సరిపోకపోయినా, అంకెల్లో తేడా ఉన్నా, లేదా చెక్ మీద డేట్ తప్పుగా వేసినా బ్యాంకులు దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇలా చెక్ బౌన్స్ అవ్వడం అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 ప్రకారం ఒక క్రిమినల్ నేరం అన్నమాట. అంటే ఇది కేవలం సివిల్ కేసు కాదు, నేరుగా క్రిమినల్ కేసుగా కూడా మారుతుంది. చెక్ బౌన్స్ అయితే ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఏంటో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. అది మొదటిది పెనాల్టీలు. బ్యాంక్ మీ దగ్గర నుంచి కొంత ఫైన్ వసూలు చేస్తుంది, ఇది మీకు తెలిసిందే. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటాం, మీ సిబిల్ స్కోర్ ఘోరంగా పడిపోతుందన్నమాట. భవిష్యత్తులో మీకు ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వదు, క్రెడిట్ కార్డులు రావడం కష్టమవుతుంది. తర్వాత జైలు శిక్ష మరియు ఫైన్, ఇది చాలా ముఖ్యం అన్నమాట. కోర్టులో గనక తప్పు నిరూపితమైతే మీకు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. లేదా చెక్ మీద ఉన్న అమౌంట్కు డబుల్ అంటే రెట్టింపు డబ్బును ఫైన్ కింద కట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ 2 శిక్షలు కూడా పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఒకవేళ ఎవరికైనా ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే పరిస్థితి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. చెక్ బౌన్స్ అయిన వెంటనే బ్యాంక్ ఒక నోటీస్ పంపిస్తుంది. దాన్ని పొందిన 30 రోజుల్లోపు చెక్ ఇచ్చిన వ్యక్తికి ఒక లీగల్ నోటీస్ పంపాలి. ఆ నోటీస్ అందుకున్న 15 రోజుల్లోపు సదరు వ్యక్తి పేమెంట్ చేయాలి. ఒకవేళ అప్పటికి కూడా స్పందించకపోతే ఇక కోర్టులో కేసు దాఖలు చేయడం తప్ప వేరే మార్గం అయితే ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, చెక్ మీద స్టాంప్ పేమెంట్ అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే అది కూడా సెక్షన్ 138 కిందకే వస్తుందని సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పింది. సో తెలివిగా తప్పించుకోవడానికి ఇందులో ఛాన్స్ అయితే మనకి ఎక్కడా ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా చెక్ ఇచ్చే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు మీ అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ ఉందో లేదో కూడా చూసుకోండి. సంతకం కరెక్ట్గా ఉండేలా కూడా చెక్ చేసుకోవాలి. చెక్ మీద కొట్టువేతలు లేకుండా కూడా జాగ్రత్త పడాలి, ఇది చాలా ముఖ్యం. చివరిగా ఒక్క మాట, చెక్ బౌన్స్ అనేది కేవలం మీ డబ్బుకు సంబంధించిన విషయం ఏమీ కాదు, అది మీ గౌరవానికి మరియు స్వేచ్ఛకు సంబంధించిన విషయం. అందుకే ఆ ఒక్క సంతకం పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి.